మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డాక్టర్ గారు ఒకసారి చెక్ చేయండి. ఓకే, పదండి లోపలికి. అయ్యయ్యో, నక్షత్ర దొరికిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు చెక్ చేస్తే అసలు ప్రెగ్నెంటే కాదని తెలిసిపోతుంది. నక్షత్ర, డాక్టర్ గారు చెక్ చేస్తారంట. నాకు తెలుసు. ఏం ఆలోచిస్తున్నావు నక్షత్ర? వెళ్ళు లోపలికి. డాక్టర్ గారు వెళ్ళండి. అలాగేనండి. నక్షత్ర, మై గాడ్, రక్తం పోతుంది. రారా, అయ్యో నక్షత్ర, ఇలా కూర్చో. డాక్టర్ గారు త్వరగా చూడండి, రక్తం పోతుంది. ఓకే, నేను చూస్తాను. త్వరగా చూడండి డాక్టర్. అయ్యయ్యో నక్షత్ర, ఏంటి నక్షత్ర ఇది? ఎందుకు ఇలా చేసావు? అమ్మా, అనుకోకుండా కాలు తట్టుకుని ముందుకు పడిపోయాను. ఆపుకోబోతే కత్తి తెగిపోయింది. అసలు కత్తెందుకుంది నీ చేతిలో? నేను లోపల ఆపిల్స్ కట్ చేసుకుంటుంటే నువ్వు పిలిచావు, అలా కత్తితో బయటకొచ్చాను. పాపం నక్షత్ర చెయ్యి కట్టయింది కదా. ఇక డాక్టర్ గారు చెక్ చేయరన్నమాట కదండి డాక్టర్? ఎందుకు చెక్ చేయననుకున్నారు? చెయ్యి కట్టయితే స్టమక్ చెక్ చేయడానికి దానికేమవుతుంది? పద నక్షత్ర, నీకు ఇంజెక్షన్ చేసి చెక్ చేస్తాను. వెళ్ళు నక్షత్ర. నక్షత్ర, 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 ఏమైంది నక్షత్ర? నక్షత్ర, నక్షత్ర, ఏమైంది? కంగారు పడకండి. బ్లడ్ పోయింది కదా, కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. వద్దు డాక్టర్, ఇప్పుడు చెకప్ ఏం వద్దులేండి. రేపే నేను హాస్పిటల్కి తీసుకొచ్చి చెకప్ చేయిస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఫ్రూట్ జ్యూస్ ఏదైనా పట్టించండి. వీలైతే రేపు తప్పకుండా హాస్పిటల్కి తీసుకురండి. ఓకే డాక్టర్, కానీ దీనివల్ల కడుపులో ఉన్న బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా? ఏమీ ఉండదండి. అవ్వకూడదు డాక్టర్, బేబీకి ఎలాంటి ప్రాబ్లం అవ్వకూడదు. చిన్న ప్రాబ్లం కూడా అవ్వకూడదు. అయితే నేను తట్టుకోలేను. ఏం కాదు, కంగారు పడకండి. ఓకే, నేను బయలుదేరుతాను. అమ్మా, నా ప్రేమ విషయం నీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, కానీ ఆ విషయం సౌందర్యకు మాత్రం చెప్పలేకపోతున్నాను. కానీ ఈరోజు ఎలాగైనా చెప్పేయాలని డిసైడ్ అయ్యాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ధైర్యం లేదంటాడు, కానీ ఈరోజు ప్రేమ చెప్పేస్తానంటున్నాడు. ఏంటా అని అనుకుంటున్నావా? నేను చెప్పాలనుకున్న ప్రేమంతా ఈ లెటర్లో రాశా. ఈ లెటర్ ఎలాగైనా ఈరోజు సౌందర్యకి ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను నా ప్రేమను ఆశీర్వదించు తల్లి. ఇదిగో ఈ లెటర్ని దగ్గర పెడుతున్నాను. అమ్మా, నాకు మగజన్మనిచ్చావు, నాకింత మంచి శరీరాన్ని ఇచ్చావు, ప్రేమించే మనసు కూడా ఇచ్చావు, ప్రేమించడానికి అందమైన అమ్మాయిని కూడా ఇచ్చావు, ఆ అమ్మాయికి అందాన్ని ఇచ్చావు, మంచి మనసునిచ్చావు. కానీ నాకు కొంచెం ధైర్యం ఇవ్వటం ఎందుకమ్మా మరిచావు? నేనే పాపం చేశానని నా ప్రేమని చెప్పే ధైర్యాన్ని కూడా ఇవ్వలేదు. ఇదిగో ఇప్పుడైనా మ్యాటర్ అంతా లెటర్లో రాశాను కదా, ఇంకా ఆ లెటర్ సౌందర్యకి ఇవ్వడానికి కాస్త ధైర్యాన్ని మాత్రం నువ్వే ఇవ్వాలి. సౌందర్య నా పెళ్ళాం కావాలి, సరేనా?
అమ్మా వచ్చేసింది, నా లవ్ నా దగ్గరికే వచ్చేసింది. అమ్మా నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నావు తల్లి, నాకు ధైర్యంగా లెటరించే ధైర్యాన్ని ఇవ్వమ్మా. ఎంత అందంగా ఉందో నా కాబోయే భార్య, ఎంత అందంగా ఉంది. ఈరోజు నాకు ధైర్యాన్ని ఇవ్వు తల్లి, ధైర్యాన్ని ఇవ్వు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు మేడం? మోహన్ తుడుచుకో, మట్టంటుకుంది. జోకర్లా ఉన్నావు. మేడం ఓకేనా? నీకు మరీ భక్తి ఎక్కువ అనుకుంటా. అవును మేడం, నేను ఈ అమ్మవారికి వీర భక్తుణ్ణి. అవును మేడం, మీరేంటి ఇలా వచ్చారు? ఇక్కడ సాంబార్ ఇడ్లీ బాగుందంట, తిందామని వచ్చాను. ఇక్కడ సాంబార్ ఇడ్లా? ఎక్కడా? మరి గుడికి ఎందుకు వస్తారు? దండం పెట్టుకుందామని వస్తారు. సాంబార్ ఇడ్లీ తినడానికి ఇదేమైనా హోటలా? అవునవును, దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకోండి మేడం. నేను మీతో మాట్లాడాలి, ఆ తర్వాత మాట్లాడదాం. మీరు దండం పెట్టుకోండి మేడం. నేను అమ్మవారితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి దూరంగా కార్ దగ్గర నిలబడు, తర్వాత మాట్లాడదాం. అలాగే మేడం, అలాగే. మీరు దండం పెట్టుకోండి, మీరు దండం పెట్టుకోండి మేడం. ఆ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఏదనుకుంటే అది ఇచ్చేస్తారు, ఏది కోరుకుంటే అది తీర్చేస్తారు. మీరు దండం పెట్టుకోండి మేడం, దండం పెట్టుకోండి. నువ్వు వెళ్ళు. ఓకే మేడం, అలాగే మేడం, మీరు దండం పెట్టుకోండి. నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఉన్నావు. సేమ్ నా అలవాటే తనకే ఇచ్చావు. మాట్లాడమ్మా, సౌందర్యతో బాగా మాట్లాడు. నా లవ్ని ఒప్పుకోమని చెప్పు, ఓకేనా? నాకు ఈ అమ్మవారి మీద బాగా గురి. నేను ఎగ్జామ్స్ రాసినప్పుడు రోజు దారిలో ఈ అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే సూపర్గా రాసేదాన్ని. అందుకే అప్పటి నుంచి నాకు ఈ అమ్మవారి దగ్గరకు రావడం అలవాటు. ఇప్పుడు ఇదిగో మా నాన్నకు బాగు చేయమని దండం పెట్టుకుని కుంకుమ తీసుకువెళ్ళి మా నాన్నకు పెడదామని. అవును, నువ్వేదో మాట్లాడుతానన్నావు, ఏంటది? అది అదే మేడం. ఏమైంది? థ్యాంక్స్. మేడం ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ. నా దగ్గర పేపర్ లేదు,
కుంకుమ ఎలా తీసుకువెళ్ళాలా అని అనుకున్నాను. టైంకి పేపర్ ఇచ్చావు. త్వరగా ఇంటికి వెళ్ళి నాన్నకు బొట్టు పెట్టి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఓకేనా? బాయ్. ఇదేంటి, నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి మాక్సిమం లవ్ లెటర్ చదువుద్దని బిల్డప్ ఎక్స్పెక్ట్ చేస్తే నా లవ్ లెటర్ని పొట్లంలో మడిచి మినిమైజ్ చేసి తీసుకెళ్ళిపోయిందేంటి? అమ్మో, ఇప్పుడు ఇంటికెళ్ళి ఆ బొట్టు వాళ్ళ నాన్నకి పెట్టడానికి ఆ పేపర్ ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళు ఎవరైనా లవ్ లెటర్లో మ్యాటర్ చూస్తే, అమ్మా ఏంటమ్మా ఇంత ట్విస్ట్ ఇచ్చావు? లవ్ లెటర్తో తుఫాన్ పుట్టించేలా ఉన్నావు. నాన్న, అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. ఇదిగో బొట్టు పెట్టుకో. ఏం నాన్నా? దీని మీద చరణ్ పేరుందనా? ఇది చరణ్ ఇచ్చిన పేపర్లే. నేను ఇందాక అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు చరణ్ అక్కడే ఉన్నాడు. నేను కుంకుమ వేసుకోవడానికి పేపర్ కోసం చూస్తూ ఉంటే తనే ఈ పేపర్ ఇచ్చాడు. అయ్యో, ఆ లెటర్ ని వాళ్ళ నాన్న ముందే ఓపెన్ చేస్తుంది. ఆయన చూస్తాడో ఏమో. సౌందర్య, మీ నాన్నగారికి మాత్రమే బొట్టు పెడతావా? నాకు పెట్టవా? పెద్దమ్మ కూడా బొట్టు పెట్టేసి వస్తాను. సౌందర్య, తాతయ్య మరి నాకు తీసుకో తాతయ్య. ఇదేంటమ్మా, దీని మీద ఇట్లు అని ఉంది, ఏదో లెటర్లా అనిపిస్తోంది. ఏదో రఫ్ పేపర్ అయి ఉంటుంది తాతయ్య, అందుకే ఇచ్చాడు చరణ్. ఏం సౌందర్య, గుడికెళ్ళొచ్చావా? అవును పెద్దమ్మా. నీకు బొట్టు పెట్టనా? ఏది ఇవ్వు, నేను పెట్టుకుంటానులే. అయ్యో, దుర్గా మేడం లెటర్ తీసుకున్నారే. ఆవిడ గాని పేపర్ బంక్ ఒక్క చిన్న చూపు చూసిందంటే మొత్తం మ్యాటర్ పసిగట్టేస్తుంది. ఇతనిని డైరెక్ట్ గా నా వెనక ఇంటికి వచ్చేసాడు. ఇంట్లో అందరూ ఉన్నారు, పెద్దమ్మ కూడా ఉంది. చరణ్ ఇక్కడ గాని చూసిందంటే పెద్దమ్మకి డౌట్ వస్తుంది. అమ్మవారిని వీడికి ధైర్యం ఇవ్వమని అడిగాను కానీ మరి ఇంటికి వచ్చేసేంత ధైర్యం అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. దేవుడా, పెద్దమ్మ వీడిని చూడకూడదు. దేవుడా దేవుడా దేవుడా. చరణ్, చరణ్ రా, లోపలికి రా. చరణ్ వచ్చాడా? చరణ్ దొరికిపోయాడు.
ఏంటమ్మా నువ్వు అంటున్నావు? దొరికిపోయాడా? లేదు తాతయ్య, చరణ్ దాక్కున్నాడు అని అంటున్నాను. దాక్కున్నాడా? ఎందుకమ్మా? అది ఎందుకంటే ఏమో నాకేం తెలుసు, చరణ్నే అడగాలి. చరణ్ లోపలికి రా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే బాబు. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటి చరణ్, ఇక్కడేం చేస్తున్నావు? అది మేడం, మ్యాటర్ ఏంటంటే అలా నక్కి నక్కి లోపలికి తొంగి చూడడం ఎందుకు? మేడం, అదేంటంటే ఇంత పెద్ద ఇంట్లో నేనేమో నాకు తెలీదు. పైగా మా బాస్ గారు ఇల్లు ఎప్పుడు చూడలేదు. అందుకే లోపల ఎలా ఉంటుందా అని క్యూరియాసిటీతో అలా చూస్తున్నాను మేడం. మరి లోపలికి వచ్చి చూడొచ్చు కదా, అక్కడే ఎందుకు ఆగిపోయావు? అంటే ఇక్కడ దడ మేడం. దడా ఎందుకు? అది అది ఏమో తెలీదు మేడం. ఎగ్జైట్మెంట్ లో వచ్చిన టెన్షన్ మేడం. సరే గాని ఎందుకొచ్చావు? అది సౌరాష్ట్ర నుంచి వచ్చిన కన్సైన్మెంట్ మీద మీ సంతకం కావాలని వచ్చాను మేడం. వెళ్ళిస్తాను మేడం. ఏ చరణ్ ఆగు. ఏంటి మేడం? పెద్దింటికి వస్తేనే ఇంత టెన్షన్ పడుతున్నావు, రేపేదైనా పెద్దింటికి అల్లుడు అయితే ఇంకెంత టెన్షన్ పడతావో. ఫైల్ మీద సంతకం కోసం వచ్చి ఆ పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతావేంటి? ఇల్లు చూడగానే పని మర్చిపోయినట్టున్నాడు పెద్దమ్మ. సరే ఫైల్ ఇటివు. ఇది పట్టుకో. అయినా నువ్వు ఇక్కడి వరకు ఎందుకు రావడం? కాసేపైతే నేనే ఆఫీస్కి వచ్చేదాన్ని కదా. అంటే మేడం, అది వెంటనే పంపించాలి, చాలా అర్జెంట్, అందుకే. ఓకే తీసుకో. ఓకే మేడం. మళ్ళీ ఏంటి మేడం? అమ్మవారి కుంకుమివ్వు. ఓ మర్చిపోయావు. అయ్యో, లెటర్ వెనక్కి వచ్చేసినట్టు వచ్చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. ఇదిగోండి మేడం, అమ్మవారి కుంకుమ. జాగ్రత్త, పొట్లం జాగ్రత్త మేడం, పొట్లం జాగ్రత్త. వెళ్ళిస్తాను మేడం. కుంకుమ జాగ్రత్త, పొట్లం జాగ్రత్త అంటున్నాడంటే తను వచ్చింది సంతకం కోసం కాదనిపిస్తోంది. అంటే ఆ లెటర్లో ఏదో ఉంది. పెద్దమ్మా, ఈ కుంకుమ నా గదిలో పెట్టుకుంటాను. సరే. దుర్గా మేడం గారు లెటర్ చదివేసి ఉంటారు. నేను ఆ లెటర్ని సౌందర్య చదవాలనుకుంటే దుర్గా మేడం చదువుతున్నారు. ఒకవేళ అంతా చదివేస్తే అది రాసింది నేనని తెలిసిపోతుంది. ఆఫీస్కి వచ్చాక తప్పకుండా అడుగుతారేంటని. ఏం చెప్పాలి ఇప్పుడు? ఏదోటి చెప్పి తప్పించుకోవచ్చులే.
నీకు నన్ను లవ్ చేసే అంత ధైర్యం ఉంది కానీ అది చెప్పేంత ధైర్యం మాత్రం లేదు. అందుకే నీ నోటితో నీ లవ్ చెప్పేంత వరకు నేను ఈ లెటర్ చదివిన విషయం కూడా చెప్పను. ఎప్పుడు చెప్తావో చూస్తాను. థ్యాంక్ యూ చరణ్. ఐ లవ్ యూ.